వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. దళిత ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని దేవిశ్రీ ప్రసాద్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పార్టీ అనుచరులు అరాచక శక్తులుగా మారారు అని జడా శ్రవణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో హోంశాఖ ఎస్సీ/ఎస్టీ కమిషన్ ఏం చేస్తున్నాయని విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు. దానగూడెం ఘటన ప్రభుత్వ తప్పిదమే. ముఖ్యమంత్రి గ్రామాన్ని సందర్శించాలి, శాంతి భద్రతలు కాపాడాలి అని విద్యాసాగర్ అన్నారు. అక్టోబర్ 18న ఏలూరులో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. రాష్ట్ర స్థాయి దళిత సంఘాల నిర్ణయం. ఆ సభకి చంద్రశేఖర్ ఆజాద్ రావణ్, బీకేసీ పార్టీ జాతీయ నాయకులు తిరుమావళలను ఆహ్వానిస్తాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం ఎస్సీ/ఎస్టీ, బీసీ మైనారిటీలకు మతపరమైన రోజురోజుకి పెరుగుతున్నాయని రాష్ట్ర స్థాయి దళిత సంఘాల నేతలు ఆరోపించారు. నిమ్న కులాలను వెలివేతల పేరిట సాంఘిక బహిష్కరణలు చేస్తూ నిరంతరం అత్యాచారాలు చేస్తుంటే రాష్ట్ర హోంశాఖ, రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులు అదే బలహీన వర్గాలకి చెందిన హోంశాఖ, ఎస్సీ/ఎస్టీ కమిషన్లకు కనిపించడం లేదా అని విమర్శించారు. అట్టడుగు వర్గాలపై జరుగుతున్న దాడులు అరికట్టలేని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పదవికి అనర్హుడని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గ పిఠాపురం మల్లా అనే గ్రామంలో దాడి జరిగితే ఇంతవరకు ఆయన స్పందించలేదని దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన గణేష్ నిమజ్జన వేడుకల్లో అనేక చోట్ల నిమ్న వర్గాలపై భౌతిక దాడులు, అత్యాచారాలు చేసిన ఘటనలు జరిగాయని, దళిత క్రైస్తవులపై, వారి ప్రార్థనా మందిరాలపై భౌతిక దాడులు చేస్తూ ఆస్తి నష్టం కలిగించడం, మతపరమైన అల్లర్లకు ప్రేరేపించడం వరుస ఘటనలు జరుగుతున్నాయని, ఇటువంటి అసాంఘిక అవాంఛనీయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి, హోం ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఇకపై రాష్ట్రంలో దళితులపై ఏ విధమైన దాడి, ఘటనలు జరిగినా రాష్ట్ర స్థాయి దళిత సంఘాలు ఐకమత్యంగా స్పందిస్తాయి, రాజ్యాంగబద్ధంగా అన్ని దారుల్లో పోరాటాలు చేస్తాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీలపై నిరంతరం జరుగుతున్న దాడులు అరికట్టాలి. దానగూడెం దళితులపై దాడి, అత్యాయత్నం కేసులో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వర న్యాయం చేయాలి. ఎస్సీ/ఎస్టీ అత్యాచార బాధితులకు తక్షణ పరిహారం ఎస్సీ కమిషన్ ద్వారా అందించాలి. ఎస్సీ/ఎస్టీ అత్యాచార కేసుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. మాల మహానాడు కృష్ణా జిల్లా అధ్యక్షులు దోవా గోవర్ధన్ అధ్యక్షతన వహించగా ముఖ్య నేతలుగా మాజీ ఐఆర్ఎస్ ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి జడా శ్రవణ్ కుమార్, జేబీఎం భారత్ రావు పార్టీ అధ్యక్షులు, మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, బీకేసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్, మాల మహానాడు రాష్ట్ర నేతలు అధ్యక్షులు బేతాత శరత్, తుమ్మల ఫ్రాన్సిస్ రాజు, పొంగులేటి జయరాజ్, ప్రజా సంఘాల రాష్ట్ర స్థాయి నేతలు, జిల్లా నేతలు, బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.